R9 టీవీ నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ట్యాంక్ బండ్పై చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న రజక సంఘం నాయకులు. కొడంగల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం. కొసగి పట్టణంలోని జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేసిన కాలనీ ప్రజలు. యోగా గురువు చంద్రమౌళి ఆధ్వర్యంలో యోగా దినోత్సవ వేడుకలు. 100 రోజుల ప్రణాళికలో భాగంగా స్టాల్స్ ఏర్పాటు. గంజాయి, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన. గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా దినచర్యలో భాగం. వీధి ఆహార విక్రయదారులను ప్రోత్సహించేందుకు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్. వీరనారి చిట్యాల చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన రజక సంఘం నాయకులు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవ పోరాటంలో, రైతాంగ విప్లవంలో గొప్ప చరిత్ర సృష్టించిన చాకలి ఐలమ్మ విగ్రహం సఫిల్గూడ ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయాలని మల్కాజ్గిరి నియోజకవర్గం రజక సంఘం నాయకులు కోరారు. పార్టీలకు అతీతంగా నాయకులందరూ బీసీ కుల సంఘాలతో కలిసి ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకోవాలని పిలుపునిచ్చారు. చాకలి ఐలమ్మ త్యాగాన్ని, ధైర్యాన్ని నవతరాలకు చాటి చెప్పే అవకాశం కలుగుతుందన్నారు. చాకలి ఐలమ్మ కేవలం ఒక వ్యక్తి కాదు, ఆమె ఒక ఉద్యమానికి రూపం, ధైర్యానికి, సామాజిక న్యాయానికి చిహ్నమని పేర్కొన్నారు. గతంలో ప్రతిష్ఠించే కొందరు వ్యక్తులు దాన్ని తొలగించడం జరిగింది కాబట్టి దాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని, దీనికి అన్ని వర్గాల ప్రజలు, నాయకులు, అన్ని పార్టీల వారు సహకరించాలని, అదే విధంగా మహానీయులు జ్యోతిరావు పూలే లాంటి విగ్రహాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళ చరిత్రను భవిష్యత్ తరాలకు తెలిపేందుకు మనం విగ్రహాలు ప్రతిష్ఠించాలని కోరుతున్నాం. కాబట్టి కొందరు పడని వ్యక్తులు, కొందరు అగ్రవర్ణాల ఆధిపత్యం కోసం కొందరు వ్యక్తులు ఇలాంటి విగ్రహాలను పెట్టొద్దని అడ్డుపడుతున్నారు. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు, అన్ని లీడర్లకు మా రజక సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. చాకలి ఐలమ్మ విగ్రహాన్ని, అలాగే జ్యోతిరావు పూలే గాని, సావిత్రిబాయి పూలే గాని ప్రతిష్ఠించాలని రజక సంఘం తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. రాజగిరి మినీ ట్యాంక్ బండ్ పైన మా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం ప్రతిష్ఠించాలని చెప్పేసి ఇక్కడ మల్కాజ్గిరిలో ఉన్న నాయకులందరికీ ఒకటే సందేశం ఇస్తున్నాము. ప్రతి ఒక్క నాయకులందరికీ ఒకటే సందేశం ఇస్తున్నాము. మినీ ట్యాంక్ బండ్ పైన మా చాకలి ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేయాలని అందరికీ కోరుకుంటున్నాము. తెలంగాణలో ఎంతో సాయుధ పోరాటం నుంచి పోరాటం చేసుకుంటూ వచ్చింది వీరనారి మా చిట్యాల ఐలమ్మ. ఇప్పటికీ మల్కాజ్గిరిలో మినీ ట్యాంక్ బండ్ చిరకాలం ఉండాలని చెప్పి మా రజక సంఘం తరఫున కోరుకుంటున్నాము. కొడంగల్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు కొడంగల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి. కొడంగల్ నియోజకవర్గం కొస్గి పురపాలక సంఘం అభివృద్ధి కోసం 305.54 కోట్ల అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసిన కొడంగల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిరుపతి రెడ్డి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్ల సుందరీకరణ, చెరువుల సుందరీకరణ, స్వాగత తోరణాలు, వాటర్ ట్యాంకు పనులు, విద్యుత్ దీపాల అలంకరణ వంటి పనులకు కొడంగల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ యనుమల తిరుపతి రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కడా వెంకటరెడ్డి, నారాయణపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ వర్ల విజయ్ కుమార్ మరియు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువర్ధన్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షుడు బెజ్జు రాములు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలకు, నాయకులకు, కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి ఒక్కరికి పాదాభివందనం తెలుసుకుంటూ ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినాక కోసి పట్టణానికి ఏం చేయాలని కొందరు అందరికీ నారస్యం ఉండే. ఎందుకంటే ఈరోజు ఒక పని కావాలంటే దానికి టెక్నికల్ శాంక్షన్, టెండర్ ప్రాసెస్ ఇవన్నీ అన్న ఒక దగ్గర ఒక 50-100 సార్లు ఎంటబడి ఈరోజు శాంక్షన్ చేసి అగ్రిమెంట్ చేసి వర్క్ శాంక్షన్ జరిగింది. ఈ వర్క్ కూడా అన్న ఒక్కటే చెప్పిండు, మనం రూపురేఖలు మారాలి, నేను ప్రతి వారం రివ్యూ చేస్తా అంటని ఆఫీసర్లకు అందరికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. కాబట్టి మీరందరూ భయపడిన అవసరం లేదు. కోసి పట్టణం రూపురేఖలు మారుతాయి. మన పట్టణం
కోరుకుంటున్నా. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇక్కడ లైటింగ్ వ్యవస్థ వస్తే మనం అక్కడ ఉన్న ప్రజలు స్థానిక అందరు పెద్ద మనుషులు కూడా సహకరిస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఎందుకంటే కొద్దిగా వాళ్ళ కట్టలు కానీ కొద్దిగా ఏమైనా ఉంటే వాళ్ళ కొద్దిగా షాప్ కానీ పోతుంది. ఎందుకంటే అభివృద్ధి కావాలంటే కొద్దిగా మనం నష్టపోవాల్సిందే. మనం నష్టం పోకుండా అభివృద్ధి అసాధ్యం కాబట్టి అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు. ప్రిన్సిపాల్స్ వాళ్ళందరూ కూడా ఐఏఎస్ అధికారులందరూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్ తీసుకుంటే అందులో సరే గుండ్లపల్లి కూడా మోరీ అయిపోయిందా లేకుంటే ఆ రోడ్ అయిపోయిందా ఇక్కడ ఈ కల్వర్ట్ అయిపోయిందా అని చెప్పి అడుగుతా ఉంటే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఎందుకంటే వారు సీఎం అయినప్పటికీ కూడా మన ప్రాంతం మీద అపారమైనటువంటి ప్రేమ ఉండి అభిమానం ఉండి వందల కోట్ల వేల రూపాయలు పంపిస్తా ఉన్నారు. మరి వాటన్నిటి కూడా టెక్నికల్ శాంక్షన్ కానీ లైన్ ఎస్టిమేషన్ కానీ అన్ని కూడా అయిపోయినాయి. మరి ఇవన్నిటి కూడా మనకు అందుబాటులో లేకున్నప్పుడు కూడా వారి సోదరుడు రేవంత్ రెడ్డి తిరుపతి రెడ్డి గారిని ఇక్కడ నియమించి ఈ యొక్క నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ గా ఉండి ఈ కొడంగల్ నియోజకవర్గానికే వెన్నెముకగా ఉంటూ ఈ ప్రాంత కార్యకర్తలకు కానివ్వండి ప్రజలకు కానివ్వండి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కావాలన్నా కూడా ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఎలాంటి సహకారం కావాల్సినప్పుడు కూడా వారు అంటేనే ఉండి ఆ సమస్యలన్నీ కూడా తీర్చుకుంటూ వాళ్ళు అందుబాటులో ఉండి వారికి సేవలు అందిస్తున్నట్టు మీరందరూ ఒకసారి గట్టిగా సపోర్ట్లు కొట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా మరి ఇంతకుముందు మిత్రులందరూ చెప్పినట్టుగా మరి ఏదైనా కొడంగల్ నియోజకవర్గానికి ఒక శాంక్షన్ తెచ్చుకోవాలంటే 5 లక్షలకు 10 లక్షలకు ఎక్కని మెట్టు ఎక్కకుండా దిగని మెట్టు దిగకుండా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. కొస్గి పట్టణంలోని జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నారాయణపేట జిల్లా కొస్గి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా సాధకులు బి చంద్రప్ప మాట్లాడుతూ యోగా ఏ ఒక్క కులానికో ఏ ఒక్క మతానికో కాదని ప్రపంచ మానవాళికి ఎంతో అవసరమని యోగా ద్వారా అనేకమైనటువంటి శరీర రుగ్మతలను పారదోలవచ్చన్నారు. యోగా వల్ల మనిషి శరీరానికి చాలా మంచిదని యోగా చేయడం ద్వారా మనిషి ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారని రోగాల బారిన పడకుండా ఉంటారని ఈ సందర్భంగా తెలిపారు. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లక్ష్మీనగర్ పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆసనాలు వేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లక్ష్మీనగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందంతో కలిసి లక్ష్మీనగర్ కాలనీలో గల పార్కులో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మిత్ర బృందం మాట్లాడుతూ ప్రతిరోజు నిత్యం మనం ఎన్నో పనుల్లో ఒత్తిడికి గురవుతుంటామని ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఒక 30 నిమిషాలు యోగా చేయటం వలన నూతన ఉల్లాసం మరియు పని ఒత్తిడి లేకుండా ఆనందంగా ఉంటామన్నారు. మనం యోగా సాధన చేయడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా ఏదైనా చిన్న చిన్న శ్వాస సమస్యలు ఉన్నా కూడా తగ్గిపోతాయని పేర్కొన్నారు. అందరికీ అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేసిన మన లక్ష్మీనగర్ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు మిత్ర బృందం అయిన మల్లప్ప గారు, రమేష్ గారు, మహేందర్ రెడ్డి అన్న గారు, చాలా రాజిరెడ్డి గారు, వీళ్ళందరూ ఈ కార్యక్రమానికి ఎంతో కష్టపడి వారికి ఆర్థిక శుభాకాంక్షలు. అందరి తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మన కాలనీలో మన లక్ష్మీనగర్ కాలనీ పార్కులో ఇది కంటిన్యూగా 3వ సంవత్సరం చేయడం జరుగుతుంది. కంటిన్యూగా మన కాలనీలో ఇప్పటి వరకు 8 సార్లు చేసినాము. అదేవిధంగా టెలిఫోన్ కాలనీలో అక్కడ మొత్తం బోడుప్పల్లో 14-15 ఇట్లా ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. కాబట్టి నేను బోడుప్పల్ కాలనీలు వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా పనిచేయడం జరిగింది. మన కాలనీకి ప్రెసిడెంట్గా పనిచేశాను, మాజీ ప్రెసిడెంట్ను. మీరు కంటిన్యూగా 4 to 5 days ఉంటుంది. కాబట్టి అందరూ కూడా యోగా కార్యక్రమం మార్నింగ్ 6 to 7, 8 వరకు ఉంటుంది. కాబట్టి అందరూ పాల్గొనాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. అంతర్జాతీయ యోగా
శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని మన మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి గారు, లక్ష్మీనగర్ కాలనీ మాజీ ప్రెసిడెంట్ అశోక్ రెడ్డి మిత్ర బృందం ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేశారు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన సోదరులు అందరికీ కూడా అంతర్జాతీయ యోగా శుభాకాంక్షలు. యోగా అంటే శారీరక, మానసిక, ఆత్మాత్మిక అవన్నీ మన శరీరంలో పెంచుతుంది. మన చాలా రోగనిరోధక శక్తిని పెంచుతుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, మానసికంగా కూడా మనకు ఆరోగ్యంగా ఉంటుంది. యోగా అనేది మనకు నిత్య జీవితంలో ఒకటి. న్యూ హేమానగర్ కాలనీలో యోగా గురువు చంద్రమౌళి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లోని న్యూ హేమానగర్ కాలనీ ప్రెసిడెంట్ కటకం రాజేష్ మరియు మ్యాక్డోల్ కాలనీ ప్రెసిడెంట్ డి ప్రసాద్ రెడ్డి యోగా గురువు చంద్రమౌళి ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బోడుప్పల్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు రాములు మరియు ఫెడరేషన్ అధ్యక్షులు అబ్రహం లింకన్ పాల్గొని యోగా గురించి కొన్ని ముఖ్యమైన విశేషాలను ప్రజలకు తెలియజేశారు. యోగా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం అనేది 2017 నుంచి నరేంద్ర మోడీ గారి ప్రోత్సాహంతో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. అందరూ కూడా ప్రతిరోజు ప్రతి ఇంట్లో కనీసం రోజుకి 1440 నిమిషాలు మనకున్న 24 గంటలలో 40 మినిట్స్లో ఒక 40 మినిట్స్ తీసుకోండి. యోగా కోసం తప్పకుండా ప్రాణాయామం చేయండి, యోగాసనాలు వేయండి, ఆరోగ్యంగా జీవించండి. థ్యాంక్ యూ. గత 20 ఇయర్స్గా యోగా చేస్తున్నాను. యోగా చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఇంతకుముందు తను అన్నయ్య చెప్పినట్టుగా మెడికల్ ఫీల్డ్కి అందనే ట్రీట్మెంట్ కూడా యోగాలో ఉందండి. నేను బీ ప్రాక్టికల్ నాకు ఫస్ట్ చెకప్లో నాకు థైరాయిడ్ స్టార్టింగ్లో ఉందని, మల్టీగా స్టార్ట్ అవుతుందని నాకు డాక్టర్ సజెషన్ ఇస్తే యోగా చేయమ్మా, వాకింగ్ చేయని చెప్పారు. అప్పుడు శాంతివనం నుండి 4 o'clock నుండి నేను 7 వరకు వాకింగ్ రోడ్లో ఉంటాను జగచర్ల శాంతివనంలో. అప్పుడు నేను పోలీస్ వాళ్ళతో రన్నింగ్ చేసేదాన్ని. నాకు నేను 25 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసినాను. వాళ్ళతో రన్నింగ్ కానీ, యోగాసనాలు కానీ, జిమ్ కానీ. మా చంద్రబాబు సార్ నా గురువు గారు, గత 20 ఇయర్స్ నుంచి తను నాకు పరిచయము. తన గైడెన్స్లోనే నేను చాలా యోగా నేర్చుకున్నాను. యోగా టీచర్ కూడా కొన్ని రోజులు వేరే ఎస్ఎస్ఆర్ వల్ల మిస్సెస్కి నేను కోచింగ్ ఇచ్చాను. నేను జేఎఫ్ఈ నుంచి వచ్చానండి. స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను, జేఎఫ్ఈ కూడా చేస్తాను. నాకు 3 అమ్మాయిలు 3 సీజరియన్స్. నో ప్రాబ్లం, అవేం నేను పట్టించుకోను. అయినా రన్నింగ్, యోగా, వాకింగ్ చేస్తాను. నాకు ప్రెసెంట్ ఒక 1 year బ్యాక్ థర్డ్ డెలివరీ గ్రేడ్ 1 ఉందండి. బట్ నేను ట్రీట్మెంట్ ఏం తీసుకోలేదు, టాబ్లెట్స్ ఏం వాడలేదు. ఫుడ్ కంట్రోల్, అమృతాహారం వాటి తీసుకొని కేవలం యోగాతోటే నేను అది తగ్గించుకున్నానండి. నాకు నా పిల్లలకు నేను మోటివేషన్, చదువులో కానీ, యోగాలో కానీ, ఫుడ్ విషయంలో కానీ బయట వాళ్ళతో చూస్తే నా పిల్లలకి డిసీజెస్ అనేవి ఫీవర్ కానీ ఇది కానీ ఏవి ఉండవు సార్. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. ఇంట్లో ఒక ఎడ్యుకేటెడ్ ఉన్న మదర్ కానీ, ఫాదర్ కానీ గైడెన్స్ ఉంటే అది యోగాలో కావచ్చు, చదువులో కావచ్చు, ప్రతిదీ ఆ పిల్లలకి అనేది అది అలవాటు పడుతుంది. మన ఇంట్లో ఒక్కొక్కరిలా ఉన్నారంటే సమాజం బాగుపడుతుంది, సమాజం ఉంటే దేశం బాగుపడుతుంది. సో యోగా అనేది చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో యోగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. పిల్లలందరికీ నమస్కారం. నేను యోగా చేయబట్టి దాదాపు 20 సంవత్సరాలు అవుతున్నది. నేను మిద్దె తోట పెట్టి నా బిల్డింగ్ మీద ఉన్నటువంటి చెట్లతోటి బీరకాయలు, వంకాయలు, ప్రతి ఒక్క పండ్లు నేనే, మా ఇంట్లో పాలకూర, చుక్కకూర ప్రతి ఒక్కటి నేనే పండించుకొని కనీసం ఆర్గానిక్ వారానికి 3 రోజులు నా తిండి నేను తింటున్నాను. అన్ని అరికెలు, కొర్రలు, సామలు, ముద్దలు ప్రతి ఒక్కటి కూడా నా యొక్క ఆహార అలవాట్లు. నేను మాత్రం యోగా చేసిన కానీ నేను మంచి ఆరోగ్యంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జీవి సత్తులు థ్యాంక్స్. అందరికీ నమస్కారం. నా పేరు టీ రితిక. నేను ఇప్పుడు 10th స్టాండర్డ్ చదువుతున్నాను. నేను ఆర్యభట్ట స్కూల్ చదువుతున్నాను. నేను ఎవ్రీడే మార్నింగ్ ఏ టైం అయినా లేచిన ఒక 15 minutes అట్లా కొంచెం రిలాక్స్ అయ్యి ఒక 2 cups ఆఫ్ వాటర్ అట్లా తాగి జస్ట్ యోగా స్టార్ట్ చేస్తాను. ఎవ్రీ ఇయర్ నేను యోగా డేలో పార్టిసిపేట్ చేస్తాను. లాస్ట్ 3-4 years అట్లా ముందు ప్యారేడ్ గ్రౌండ్స్లో వేరే వాళ్ళతో కూడా చేశాను. సో నాకు మెమొరీ బాగా ఇంప్రూవ్ అయింది. అంటే నేను అవుటర్ క్లాసెస్ కూడా చేస్తాను. దీంతో పాటు కపాలభాతి, మెడిటేషన్, ప్రాణాయామం, యోగా. నేను అందుకని ఫ్లెక్సిబుల్గా ఉంటాను. సో డాన్సర్కి ఫ్లెక్సిబిలిటీ ఇంపార్టెంట్ కాబట్టి యోగా బాగా చేయడానికి నాకు ఇంకా స్కోప్ ఉంది. ఏరియాలో మేము 2002
న్యూ హేమానగర్ కమ్యూనిటీ హాల్లో యోగాది మొదలుపెట్టడం జరిగిందండి. భిక్షమయ్య గురించి వారి ఆధ్వర్యంలో గురువు గారు మొదలుపెట్టడం జరిగింది. అప్పుడు అసలు యోగా అంటే నిజంగా కూడా మాకు ఎవరికి తెలియదు. అప్పుడు మా అక్క బావగారు నాకు ఇంట్రడ్యూస్ చేశారు. నేను యోగా చేసి నేను మళ్ళీ ఇక్కడ క్లాస్ పెట్టింది జరిగింది. కానీ అప్పటి నుంచి ఇంతవరకు మన చంద్రమోహన్ గారు అంటే మేము ఆయన ముద్దుగా బోడుపల్లి రామదేవ్ బాబాను పిలుచుకుంటాం. ఎందుకంటే వారి సేవలు నిరంతరంగా కొనసాగుతున్నాయి. దీనివల్ల ఎంతోమందికి మానసికంగా ఆరోగ్యంగా లభి పొందుతున్నారు. ఎందుకంటే చాలామంది ఏంటంటే యోగా అంటే చాలా ఆశ అనుకుంటున్నారు. కాదండి, ప్రాణాయామాలు కపాలభాతులు లాంటివి చేసుకోవచ్చు. కొన్ని వైద్యం అందని డిసీజ్ కూడా యోగా వల్ల తగ్గుతుంది. మనకి యోగా చేస్తే ఇక అందరూ కూడా యోగా చేయవలసింది కోరుచున్నాను. అందరికీ ఓం. నేను నా పేరు చంద్రమౌళి. వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. రామగుండం నగర పాలక సంస్థలు MEP, MA సంస్థల ఆధ్వర్యంలో స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తోడ్పాటును అందించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలంలో 100 రోజుల ప్రణాళికలో భాగంగా రామగుండం నగర పాలక సంస్థలు MEP, MA సంఘాల సభ్యులు తయారు చేసిన తిను బండారాలు మరియు చాలా రకాల వస్తువులు, అందులో మహిళలకు చీరలు, అల్లికలు, పూసలు, దండలు ఇంకా ఎన్నో రకాల వెరైటీ వస్తువులు స్టాల్స్ రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ, మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ వెంకటస్వామి, ఈఈ రామన్, మోప్మా TMC మౌనిక, మోప్మా కో ఉర్మిళ, శ్వేత, ప్రియ, మున్సిపల్ స్టాఫ్ మరియు RPS అండ్ OBS SHG మెంబర్స్, స్ట్రీట్ వెండర్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహిళలు ఆర్థికంగా నిలదొక్కునేందుకు ఇది ఒక మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈరోజు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మాకు ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ మా సంఘ సభ్యులకు రామగుండంలో ఉన్న సమైక్యలో అందరు సభ్యులు కూడా మేము చెప్పంగలే, మా మేడం వాళ్ళు మాకు చెప్పంగలే, మేము ఆర్పీలకు చెప్పంగలే మంచిగా స్పందించి నానా రకాల మిర్చీలే కావచ్చు, బజ్జీలే కావచ్చు, స్వీట్ అన్నమే కావచ్చు, ఏదైనా కానీ ప్రతి ఒక్కటి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఇంత సక్సెస్ కావడానికి మా మేడాలు, మున్సిపల్ సిబ్బంది, మా ఆర్పీస్, మా సంఘ సభ్యులు అందరికీ ధన్యవాదాలు. అందరికీ గుడ్ ఈవినింగ్. 100 డేస్ యాక్షన్ ప్లాన్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేసిన మన అడిషనల్ కలెక్టర్ మేడం అరుణశ్రీ మేడం గారికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పాలి. అలాగే మాకు ఈరోజు షెడ్యూల్ ప్రకారం స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ప్రోగ్రాము SHG ప్రోడక్ట్ మేళా కండక్ట్ చేయడం జరిగింది. SLF నుండి ఆల్ SHG మెంబర్స్ ఎవరైతే వాళ్ళు ఇంట్లోనే అల్లికలు తయారు చేస్తారో, లేకపోతే స్ట్రీట్ వెండర్స్ అన్నట్టు స్ట్రీట్ వెండర్స్ వాళ్ళు ఫుడ్ తయారు చేసి, లేకపోతే అప్పాలు, వడియాలు, చిన్న చిన్న స్నాక్స్ ఏదైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి ఈరోజు మేము ఇక్కడ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. చాలామంది పాల్గొనడం జరిగింది ఈ ప్రోగ్రాంలో. అలాగే ఈ ప్రోగ్రాంలో మేము గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తు పదార్థాల రహిత ప్రాంతంగా మార్చేందుకు తెలంగాణ యాంటీ నార్కోటిక్ వింగ్ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన వారోత్సవాల్లో సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి, పెద్దపల్లి జోన్, గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంగానగర్లో గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో గంజాయి, డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కొంతమంది వారి స్వలాభం కోసం యువతను లక్ష్యంగా చేసుకొని గంజాయి మత్తు పదార్థాలకు అలవాటు చేసి భవిష్యత్తు నాశనం చేయడం జరుగుతుందన్నారు. నేటి యువత చెడు అలవాట్లకు బానిసలై చివరకు నేరాలకు పాల్పడుతున్నారని, మంచి నడవడికపైనే జీవితం ఆధారపడి ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు అలవాటు పడి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. గతంలో ఇతర రాష్ట్రాల నుండి గంజాయి అక్రమ రవాణా చేసిన వారిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వారితో పాటు గంజాయి అమ్మే వారిపై మరియు సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. యువత ప్రజలు మీ చుట్టుపక్కల కానీ మీ కాలనీల్లో కానీ ఎవరైనా గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడినట్లుగా గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, యువత మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గోదావరికని కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో ప్రపంచ సంగీత దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గోదావరి కళా సంఘాల సమైక్య ఆధ్వర్యంలో స్థానిక చౌరస్తా సమీపంలోని స్ఫూర్తి భవన్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఇరువురికి కళారత్న పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కనకం రమణయ్య మాట్లాడుతూ ఫేట్ డి లా మ్యూజిక్ అని పిలువబడే ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21న జరుపుకుంటారన్నారు. 1982లో ఫ్రాన్స్ లో ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ మొదటిసారిగా ఈ వేడుకలను నిర్వహించారన్నారు. అప్పటి నుండి 108 దేశాలలో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నామన్నారు. దాసరి రామస్వామి, బొక్త భూమయ్యకు గోదావరి కళారత్న పురస్కారాలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధాన కార్యదర్శి మ్యాదరి శ్రీనివాస్, పలు సంస్థల కళాకారులు రేణుకుంట రాజమౌళి, మ్యాజిక్ రాజా, కాసిపాక రాజమౌళి, సోగాల వెంకటి, ఎల్వి రావు తదితరులు పాల్గొనగా నాగుల శ్రీనివాస్, రాంబాబు, రాణి, పరమాత్మ, రామస్వామి, భీమాచారి గీతాలను ఆలపించారు. ఈరోజు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకొని గోదావరి కళా సంఘాల సమాఖ్య స్ఫూర్తి భవన్లో ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నాము. మరి ఈ యొక్క కార్యక్రమంలో సంగీతానికి అనుబంధంగా ఉన్నటువంటి కళాకారులు, వాయిద్య కళాకారులు, గాయకులు, పౌరాణిక యక్షగాన కళాకారులు, మిమిక్రీ కళాకారులు, అన్ని రకాల కళాకారులను కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనారు. మరి దాసరి రామస్వామి గారు మానవ వికాస వేదిక కళామండలి అధ్యక్షులు, గాయకులు, వారిని కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా కొత్త భూమయ్య గారు గంగా కళామండలి యక్షగాన కళాకారులు, సీనియర్ నటులు వారిని కూడా ఈరోజు గోదావరి కళారత్న పురస్కారంతో సన్మానించుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమంలో భజన గాయకులు, కీర్తనలు, భక్తి గీతాలు, మరి అన్ని రకాల మరి సామాజిక గీతాలను కూడా మరి కళాకారులు అందరం కూడా పాడుకొని మరి సంగీత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నాము. మరి ఈ యొక్క సంగీత దినోత్సవ వేడుకలను మొట్టమొదటిసారిగా మరి ఫ్రాన్స్ దేశస్థుడైనటువంటి జాక్ లాంగ్ అనేటువంటి సంగీత కళాకారుడు 1982 సంవత్సరంలో సంగీత దినోత్సవాన్ని కనుగొనడం జరిగింది. అప్పటి నుండి కూడా దాదాపు 180 దేశాలలో, ప్రపంచంలోని 180 దేశాలలో ఈ యొక్క సంగీత దినోత్సవాన్ని జూన్ 21వ తారీఖున ప్రతి సంవత్సరం కూడా అన్ని దేశాలు
ఘనంగా జరుపుకుంటున్నాయి. మరి మన పారిశ్రామిక ప్రాంతం నుండి కూడా చాలామంది మరి వాయిద్య కళాకారులు, మరి గాయకులు, మరి పౌరాణిక యక్షగానానికి, జానపద కళారంగానికి సంబంధించిన కళాకారులు చాలామంది కూడా సంగీత కళాభిమానులుగా, సంగీత కళాకారులుగా ఎంతోమంది ఎదుగుతున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్. ఆరోగ్యవంతమైన సమాజం కోసం యోగా దినచర్యలో భాగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ సూచించారు. ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రజలు తమ దినచర్యలో యోగాను భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ పేర్కొన్నారు. సూర్యాపేట కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలోని గార్డెన్స్ లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగాలో పాల్గొని యోగాసనాలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దైనందిన జీవితంలో ఎన్నో ఒడిదుడుకుల ఒత్తిడులతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి యోగా సాధన ఉపశమనంలా ఉంటుందని, ప్రతిరోజు యోగా సాధన ద్వారా ఒత్తిడి దూరం అవుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. సర్వాంగాసనం చూపెట్ట, బ్రీత్ ఇన్, చేతులు పైకి, పిడికిలి పైకి పోవాలి సార్, పైన వదలాలి, పిడికిలు వదలాలి. అవుట్ అన్నప్పుడు అక్కడనే పిడికిలు బిగించి ఫోర్స్ గా వదలాలి. అవుట్, ముక్కు నుంచి బయటపడాలి సార్ ఏమైనా ఉంటే. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ ఉంటుంది సార్. పేరు అంతరాత్మను గమనించుకోగలుగుతాం సార్. లాస్ట్ రౌండ్ సార్ ఇది భక్తిగా సేమ్ ఇప్పట్లాగానే పిడికిలు బిగించాలి సార్. ఒక సాధారణ శ్వాస తీసుకోండి, వదలండి. మరొక దీర్ఘమైన సాధారణ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. ఇన్ అవుట్, ఇన్ అవుట్, ఇన్ అవుట్. రిలాక్స్, నెమ్మదిగా కళ్ళు మూసుకొని నెమ్మదిగా సుఖాసనకు రండి సార్. చదవండి. సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, హిరణ్యగర్భాయ నమః, ఓం మరిచయే నమః, ఓం సావిత్రే నమః, ఓం అర్థాయ నమః, ఓం భాస్కరాయ నమః. శ్వాస తీసుకుంటున్నాం. 2 కాళ్ళు వెనక్కి పెట్టండి, నడుమును పైకి లేపండి. 100 రోజుల కార్యాచరణలో భాగంగా కోస్గి మున్సిపల్ కార్యాలయంలో స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. కోస్గి మున్సిపల్ కార్యాలయంలోని మోప్మా విభాగం వారు వీధి ఆహార విక్రయదారులను ప్రోత్సహించేందుకు, వారి వంటకాలను ప్రదర్శించేందుకు, మరి ఆదాయం సంపాదించేందుకు స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కోస్గి మున్సిపల్ కమిషనర్ మరియు మున్సిపల్ ఆర్ఓ, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మరియు మోప్మా సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు, జిల్లా మహిళా అధ్యక్షురాలు మరియు అన్ని గ్రామ సంఘాల అధ్యక్షురాలు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్. వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు. నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక
వేదికపై పార్టీల కోసం అనువైన గార్డెన్, MLN కన్వెన్షన్లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.